సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మనం కంచిలోకి వెళ్ళినప్పుడు ముందుగా పైన బంగారు బల్లి, వెండి బల్లి, అవును. ఆ రెండింటిని తాకితే మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అవును. వాటిని తాకే విష్ణు వెళ్తారు. కంచిలో అవును సార్. అవును. వాటిని అసలు అక్కడ పెట్టడానికి కారణం ఏంటి? వాటిని తాకితే మంచి జరగటం ఏంటి సార్? దీని వెనుక ఉంది ఏంటి అసలు? అదేంటి మనకు వృత్తాంతంలో అసలు అవి ఎందుకు వచ్చాయి అక్కడ అనేటువంటి దానికి ఒక ఇది ఉంది. దానికి వృత్తాంతం మనకి పురాణాల్లో ఉంది. అదేమిటి అంటే అమ్మ, ఉమ్, అవి రావడానికి గల కారణం, ఒకప్పుడు ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడు తెలుసు కదా, ఇంద్రుడి దగ్గరికి లక్ష్మీదేవి సరస్వతీదేవి వస్తారు. అంటే వీళ్ళు కొట్టుకుంటారు అనుకోవచ్చు, అదంతా లీల. ఓకే. మన కోసం చేసేటువంటి వాళ్ళకి అహంకారాలు గొడవలు ఎందుకుంటాయి? ఉమ్, జనాలకి ఏదో చెప్పడానికి, ప్రజలకి ఏదో మంచి చేయడానికి వాళ్ళు చేసే లీలలు ఇవన్నీ కూడా. ఉమ్, వెంకటేశ్వర స్వామి దగ్గర అమ్మవారు భూమి మీదకి వచ్చేసిందంటే కూడా వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చి కలియుగాన్ని రక్షించడానికే. లేదా వాళ్ళ మధ్యన అహంకారాలు, ఆలకలు చిన్న చిన్నవి సరదాగా ఉంటాయేమో కానీ అట్లా అంత ఇది లేకుండా ఉంటారు కదా భగవత్ స్వరూపం అంటే. ఆ. అలా ఒకసారి లక్ష్మీ సరస్వతి దేవి ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నప్పుడు ఇంద్రుడిని పిలిచి అడుగుతారు, ఎవరు గొప్ప చెప్పు అనగానే ఇంద్రుడు ఆలోచించి, లక్ష్మీయే కదా, లక్ష్మీదేవి వల్లే కదా వస్తుంది అని అనుకోని ఏం చేస్తాడంటే లక్ష్మీదేవి గొప్ప అంటాడు సరస్వతి కంటే. వెంటనే సరస్వతీదేవి శపిస్తుంది, నువ్వు ఏనుగు వైపు అని. ఉమ్, శపించంగానే ఏమిటి ఇట్లా అయిపోయింది అనుకుంటాడు. అంతట్లో మళ్ళీ లక్ష్మీదేవికి వెళ్తే లక్ష్మీదేవి ఏం చేస్తుంది, సరే నువ్వు పని చేయి, నువ్వు తపస్సు చేయి, ఫలానా ఇది తీసుకొని తపస్సు చేయి అంటే అతను తపస్సు చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. చేసిన తర్వాత అతనికి ఒక సర్టన్ టైం దాటిన తర్వాత అతనికి విమోచనం జరుగుతుంది. విమోచనం జరిగి మళ్ళీ ఇంద్రుడు స్వర్గానికి వెళ్తూ ఉంటాడు. ఉమ్. ఇంద్రుడు ఉండేటువంటి ప్రదేశంకి వెళ్తూ ఉంటే ఆయనతో పాటు 2 బల్లులు కూడా వస్తుంటాయి. బల్లి, ఏంటి మీరేంటి నాతో పాటు వస్తున్నారు ఏంటి అని. అంటే లేదు లేదు, నువ్వు తపస్సు చేసేటప్పుడు మేము ఆ చెట్టు మీద ఉన్నాం, నీ మీద పడ్డాం అనుకోకుండా, నీ తపశ్శక్తి ఫలం వల్ల ఉమ్, నరసింహస్వామి మంత్రం ఏదో చేస్తాడు. కరెక్ట్ గుర్తురావట్లేదు, చాలా రోజులైంది ఇది. ఓకే. నీ ఫలం వల్ల అంటే నువ్వు చేస్తున్న తపస్సు నీతో అంటుపెట్టుకున్నాగా, మాకు కూడా మోక్షం కలిగింది అని చెప్పని వాళ్ళు అంటారు. ఉమ్, అయితే మీకు కలిగింది కాబట్టి అది ఊరకనే అవ్వదు, ఊరకనే పోదది. నా శరీరం మీద ఉండగా అది జరిగింది కదా, ఏనుగు శరీరంలో ఉన్నప్పుడు అవి వచ్చి దాని మీద పడ్డాయి. ఆ ఏనుగు మీద పడ్డాయి 2 బల్లులు వచ్చి. ఉమ్, కాబట్టి ఇది ఒక క్షేత్రం అవుతుంది అని చెప్పని అలాగ వచ్చినటువంటి వెండి బల్లి, బంగారు బల్లి. ఉమ్, దానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే, బల్లి పడితే ఒక దోషం ఉంటుంది సహజంగా మనిషికి. అంటే అది పుస్తకాల్లో కొంచెం మరీ భయంకరంగా రాస్తారు, అంతేం కాదు. తల మీద పడితే మరి చనిపోతాడంటే చనిపోవడం జరగదు, చనిపోయేంత కష్టం వస్తుంది అంటారు. అయితే మీకు ఎప్పుడైనా సరే బల్లి పడింది, లేకపోతే దుస్వప్నాలు వచ్చాయి, ఇలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గజేంద్ర మోక్ష ఘట్టం అని ఉంటుంది. అది కనుక చదువుకున్నా విన్నా కూడా క్లియర్ అవుతుంది. ఇంకోటి గజేంద్ర మోక్ష ఘట్టానికి మరొక ఇది కూడా ఉంది. ఎలా అంటే ఉదయం నిద్రలేచారమ్మా, నిద్రలేచి కూర్చోగానే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి, అంటే ఉదయం నిద్రలేచి అలా కూర్చొని ఏనుగుల గుంపు మొత్తం వెళ్తుంది, వాటికి దాహం వేసింది, దాహం వేసినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వచ్చేయకుండా అవన్నీ ఆడుకోవడం, కోలాహలంగా మొత్తం గందరగోళం చేసే ఆ పరిస్థితి, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క నదీ ప్రదేశాన్ని, ఆ సలేరుని మొత్తం. అంతట్లో ఆ లోపల ఉన్నటువంటి మొసలి కదిలొచ్చి ఆ ఏనుగు కాళ్ళని పట్టుకోండి, కొంతసేపు యుద్ధం చేసింది. ఇమాజినేషన్ చేసుకోండి. యుద్ధం చేసిన తర్వాత ఇంకా నా వల్ల కావట్లే, అర్థమైపోయింది, తన బలం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మూలం ఎవరు అసలు, దీనికి ఈ మొత్తం సృష్టికి మూలం ఎవరు అని చెప్పి ప్రార్థించింది. మహావిష్ణువు వచ్చాడు. ఆయన పాపం ఆయన ఆడుకుంటున్నటువంటి లక్ష్మీదేవితో ఆడుకుంటున్నటువంటి ఆ మహావిష్ణువు అంతే వచ్చేసాడు బయట పట్టుకొని. ఆ మహావిష్ణువు వెనక లక్ష్మీదేవి శంకు, చక్ర, గదము ఇవన్నీ సిబ్బంది మొత్తం వచ్చేసాయి. చక్రం వదిలాడు, ఆ యొక్క మొసలి శిరస్సు ఖండించడం. దాని తర్వాత అతని హస్తపద్మంతో చుట్టూ చూసింది ఆయనకి ఏమిద్దామా అని. ఒక పద్మాన్ని ఇస్తే ఆ పద్మంతో తన తల మీద ఇలా నిమిరాడు. అది గజేంద్ర మోక్షం.
ఇది ఎవరైతే అనుకుంటారో బల్లిపడ్డా ఉమ్, లేకపోతే దుస్వప్నం వచ్చిన దుస్వప్నం ఎందుకు వస్తుందంటే అమ్మ మనకి అమ్మవారు ప్రకృతి స్వప్న రూపంలో ఉంటుంది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటారు అంటే మనకి నిద్ర రావాలని నిద్ర రూపంలో కూడా అమ్మవారు ఉంటుందట ఆ అమ్మవారు ముందుగా మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ప్రకృతి రూపంలో నీకేదో కీడు జరగబోతుంది నువ్వు అలర్ట్గా ఉండు ఓకే. ఒక యూటర్న్ వచ్చేటప్పుడు మనకి ఒక బోర్డు పెడతాడు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే బోర్డు ఉంటుంది ముందే ఒక సూచన ఏమంటే మీకు టెస్ట్ చేయించుకున్నాం కొలెస్ట్రాల్ పెరిగింది ఏం చేస్తాం కొలెస్ట్రాల్ తగ్గించే ఫుడ్ తీసుకుంటాం తగ్గించుకుంటా. అవును, అవును. అలాగే మనం ఎలా అయితే కొన్ని పెట్టుకున్నామో భగవంతుడు కూడా కొన్ని కొన్ని సంకేతాలతో మనకు చెప్తూ ఉంటాడు అలా ఎప్పుడైతే ఆ వ్యక్తి దుస్వప్నం వచ్చినా ఇలాంటి జరిగినప్పుడు గజేంద్ర మోక్షాన్ని వింటే వెంటనే ఆ దోషం పోతుంది రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఇది చేశారంటే ఇంకా ఖచ్చితంగా దోషం పోతుంది ఉమ్, ఉమ్, అందులో డౌట్ ఏం లేదు ఖచ్చితంగా మీకు ఇంక అక్కడి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయినట్టే మీకు ఏదైనా గజేంద్ర మోక్షం తలుచుకోవడం అలవాటు అయింది ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి నిద్రపోయేటప్పుడు నమశివాయ 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 అనుకుంటూ నిద్ర పోతే ఏమవుతుందంటే అమ్మ రాత్రి నుంచి పగలు వరకు మీరు జపం చేసిన ఫలితం వస్తుంది నమశివాయ మంత్రం పంచాక్షరి మంత్రం దాదాపుగా ఒక 6 to 8 అవర్స్ పడుకుంటారు ఎవరైనా కొంతమంది 4-5 గంటలు పడుకుంటారు అనుకుందాం ఉమ్. 4-5 గంటలు పంచాక్షరి చేయడం అంటే మామూలు విషయం అది కూడా రాత్రిప్పుడు అంటే ఆ ఫలితం వచ్చేస్తుంది ఓకే. ఉదయం నిద్ర లేచిన వెంటనే గజేంద్ర మోక్షం అనుకున్నారు మీకు దాని ఫలితం వస్తుంది రాత్రి పడుకునే వరకు రాత్రి నిద్రపోయే వరకు చేసిన ఫలితం వచ్చేస్తుంది ఉమ్, ఉమ్. ఇది వీళ్ళ జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా అందుకని ఇప్పుడు బల్లి పడిన దోషం పోవాలి అంటే బల్లి ముట్టుకున్న వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటారు వాళ్ళు లేదా అక్కడికి వెళ్ళి బంగారు బల్లిని వెండి బల్లిని ముట్టుకున్నాము దాని తర్వాత బలి పడ్డా ఏం కాదంటారు వాళ్ళకి రైట్ సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః